సావిత్రి మహాకావ్యంలో బుక్ 9 ఫస్ట్ క్యాంటోలో ఉన్నాము. మనం ఇంతవరకు జరిగింది ఒకసారి చూస్తే విశాల కీకారణ్యంలో ఒంటరిగా ఉంది సావిత్రి. ఆమె హృదయం మీద భర్త సత్యవంతుని దివంగత శరీరం ఉంది. సత్యవంతుడు మరణించాడు. అప్పటికి సత్యవంతుని శరీరము ఆమె ఒళ్ళో ఉంది. అయితే సత్యవంతుడు మరణించాడని తెలిసినా కూడా సావిత్రి ఏడవటం లేదు, దుఃఖించటం లేదు. సత్యవంతుని అంతరాత్మ అతని శరీరాన్ని వదిలింది. సత్యవంతుని అస్తిత్వము ఇంకా ఆమెకు దగ్గరగానే ఉన్న ఎరుకతో వారిరువురి ఏకతను సంరక్షిస్తున్నట్టుగా సత్యవంతుని ఆత్మను అతని శరీరంలో పట్టుకొని ఉండటానికి జీవం లేని ఆ శరీరాన్ని గాఢంగా ఆలింగనం చేసుకుంది సావిత్రి. అప్పుడు హఠాత్తుగా ఆమెలో ఒక పరివర్తన సంభవించింది. దీని గురించి శ్రీ అరవిందులు అద్భుతంగా వివరించారు. ఇదంతా మనం గత సెషన్లో చూసాము. ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం. మన జీవితాల్లోని కొన్ని గొప్ప క్షణాలలో మన అంతరాత్మ ఆధిపత్యం తీసుకునే పరివర్తన సంభవిస్తుంది. అప్పుడు ఆలోచించే వ్యక్తి ఉండడు. ఎప్పుడు మన అంతరాత్మ ఆధిపత్యం తీసుకున్నప్పుడు ప్రకృతి మీద అప్పుడు ఆలోచించే వ్యక్తి అంటూ ఉండడు. కేవలం ఆత్మ మాత్రమే వీక్షిస్తుంది, సర్వము అవగతమవుతుంది. అలాంటి ఒక నిశ్శబ్ద శక్తి ఇప్పుడు సావిత్రికి దర్శనమిచ్చింది. ఇప్పుడు అయితే సావిత్రిలో బహిర్గతమైన అపరిమిత దృష్టి భూనేత్రాలతో చూడలేని విషయాలను, అంటే మన నేత్రాలు చూడలేని, మన కళ్ళు చూడలేని విషయాలను దర్శించింది. ఆత్మను విస్మృతిలో పడవేసే పాశాలు, ఆత్మను మర్చిపోయేట్టు చేసే బంధాలు అవి తెగిపోయాయి. ఉన్నతాలలోకి ఆమె దృష్టి సారించింది. తన ఆత్మ ఔన్నత్యంపై ఒంటరిగా నిలబడి సమస్తానికి ఈ అంతకు మూలమైన దాన్ని చూసింది. అలా చూసినప్పుడు విశ్వంలోకి ప్రొజెక్ట్ అయి వచ్చిన ఒక శక్తిని గమనించింది సావిత్రి. అది యుగాల సంకల్పము నిదానంగా రూపం తీసుకోవటాన్ని చూసింది. ఒక దివ్య అస్తిత్వం అక్కడ ఉంది. ఆమె జీవితము సమస్తానికి కేంద్రంగా మారింది. శాశ్వతత్వ రెక్కలతో కప్పినట్టుగా ఆ శక్తి సావిత్రిని కమ్ముకుంది. సావిత్రి శిరస్సులోని మార్మిక కమలంలోకి, సహస్రారంలోకి అది ప్రవేశించి శక్తి ప్రకాశాల సహస్రదళ గృహంగా అది మారింది. ఆ శక్తి సర్వశక్తిమంతంగా ఆమె పైన నిశ్శబ్దంగా, నిశ్చలంగా, మౌనంగా నిలిచింది. అయితే యువ దివ్యత్వం, నూతన దివ్యత్వం ఆమె మర్త్య భాగాన్ని, ఆమె మానవ భాగాన్ని స్వర్గ బలంతో నింపేసింది. అంటే సావిత్రి ఇంకా మానవీయతను అధిగమించి దివ్యత్వాన్ని సంతరించుకుంది. వెంటాడే విషాదం కానీ ఆమెను వెంటాడే విషాదము లేదు, కలవరపెట్టే భయము అంతకు లేదు, దుఃఖము పారిపోయింది, మనసు నిశ్చలమయ్యింది. ఆమె హృదయము ఒక మహత్తైన శక్తితో నిశ్శబ్దంగా స్పందిస్తూ ఉంది. అలా తన హృదయ తంత్రుల పట్టు నుండి స్వేచ్ఛను సాధించిన సావిత్రి చర్యలన్నీ కూడా ఒక దేవత నిశ్శబ్దం నుంచి అంకురించాయి. అంటే ఇప్పుడు ఆమె చేయబోయే పనులన్నీ కూడా దేవుళ్ళ చర్యల్లాగానే ఉంటాయి. ఆమె ఎదపై, ఆమె హృదయంపై మరణించి చలనం లేకుండా ఉన్న సత్యవంతుని దేహాన్ని మెల్లగా అక్కడ నేల మీద ఉంచింది. మరణించిన సత్యవంతుని రూపం నుంచి అతి కష్టంగా తన దృష్టి మరల్చింది. ఎందుకంటే ఆమెకు ఎంతో ప్రియమైన సత్యవంతుని రూపం, ఆమె ఎంతో ప్రేమించిన సత్యవంతుని రూపం, ఆ భౌతిక రూపం ఇక ముందు ఉండదు. కాబట్టి అతి కష్టంగా ఆ రూపం నుంచి దృష్టి మరల్చింది. దుర్భర దైవమైన మృత్యువుతో తలబడటానికి ఒంటరిగా పైకి లేచింది సావిత్రి. చాలకుండా ఉన్న మానవ నియతిని అధిగమించింది. అంటే మృత్యువుతో తలపడటానికి మన మానవ నియతి సరిపోదు. దాన్ని సావిత్రి ఎప్పుడో అధిగమించింది. దివ్యత్వాన్ని సంతరించుకుంది. ఆమె పొందిన శక్తితో మృత్యుదేవునితో పోరాడటానికి సిద్ధమయ్యింది. ఇక్కడ అయితే సావిత్రి చేయబోయే యుద్ధము మామూలు యుద్ధం కాదు. అది సామాన్య వ్యక్తులతో కాదు. ఒకేసారి మృత్యుదేవుడితో చేసే విప్లవాత్మక పోరాటం. ఇక్కడ మనకు పురాణాల్లోని మన మాండవ్య మహర్షి కథ గుర్తొస్తుంది. మాండవ్య మహర్షి కూడా ఇలాగే విప్లవాత్మకంగా యమధర్మరాజుతో పోరాడతాడు. ఎలా అంటే ఒకసారి ఆయన ఆశ్రమంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ పూర్తిగా ధ్యాన స్థితిలో మౌన వ్రతంలో ఉన్నప్పుడు కొంతమంది దొంగలు వాళ్ళు అక్కడ రాజభవనంలో నగలను దొంగలించుకొని ఈయన ఆశ్రమంలోకి వస్తారు.
వాళ్ళను వెంటాడుతూ రాజ సైనికులు, రాజభటులు అక్కడికి ఆశ్రమం దగ్గరికి వస్తారు. వీళ్ళు ఈ దొంగలు ఆశ్రమంలోకి వచ్చి అక్కడ ఒక చోట ఈ నగలను పాతిపెట్టి సైనికులు చూస్తారేమో అని అక్కడే చెట్ల వెనుక నిలబడి దాక్కుంటారు. అప్పుడు ఈ సైనికులు అక్కడికి వచ్చి ఆశ్రమం అంతా వెతికి అక్కడ ఈ నగలను వాళ్ళు తవ్వి నగలను కనిపెడతారు. కనిపెట్టి అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు, ఈ మహర్షి దొంగతనం చేశాడు అనుకొని ఈ మహర్షిని తీసుకొని పోతారు రాజు దగ్గరికి. అయితే రాజు ఈయన చూడకుండానే ఇలా నగలను దొంగిలించిన వ్యక్తిని పట్టుకున్నాము అంటే అతనికి శిక్షగా రాత్రంతా మేకుల మీద పడుకోబెట్టమంటాడు రాజు. అది మామూలుగా అందరికీ ఇచ్చే శిక్ష కాబట్టి. రాత్రంతా ఈ మాండవ్య మహర్షిని ఆ మేకుల మీద పడుకోబెడతారు. అయితే ఉదయానికి ఆ మనిషి చనిపోతాడు మామూలుగా అయితే. కానీ ఉదయాన్నే సైనికులు వచ్చి చూస్తే మాండవ్య మహర్షి అక్కడ చనిపోయి ఉంటాడు. అలాగే ఆయన ధ్యాన స్థితిలో ఉంటాడు. అప్పుడు వీళ్ళు భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రాజుకు చెప్తారు ఇలా అని. అప్పుడు రాజు పరిగెత్తుకుంటూ వచ్చి మహర్షిని క్రిందకి దించి మహర్షిని తను క్షమించమని చెప్పి అడుగుతాడు. తెలియక చేసిన తప్పు ఇది, క్షమించండి, మీరు మహర్షులని నాకు తెలియదు అది అని చెప్పేసి చెప్తాడు. అంటే అప్పుడు మహర్షి అంటాడు, నిన్ను నేను క్షమించడం ఏంటి, నువ్వేం తప్పు చేసావు, ఇది నేను ఈ విషయం గురించి యమధర్మరాజుతో మాట్లాడాలి, ఎందుకంటే ఇక్కడ తప్పు చేసింది యమధర్మరాజు, ఈ శిక్ష నాకు ఎందుకు ఇచ్చాడు అన్నది నేను యమధర్మరాజుతో పోరాడాలి, నువ్వు కేవలము ఒక సాధనానికి మాత్రమే అంటాడు. అనేసి ఇంకా తర్వాత ఆయన యమధర్మరాజును కలుస్తాడు మాండవ్య మహర్షి. యమధర్మరాజును అడుగుతాడు, నువ్వు ఎందుకు నాకు శిక్ష విధించావు అని. అంటే అప్పుడు యమధర్మరాజు అంటాడు, నువ్వు ఇంతకుముందు జన్మలో చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు తూనీగలను దారంతో కట్టి నువ్వు వాటిని హింసించావు, అందుకని నీకు ఈ శిక్ష ఇవ్వాల్సి వచ్చింది అని. అతను అంటాడు, మాండవ్య మహర్షి అంటే ఎప్పుడో తెలియక చేసిందాన్ని, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు గత జన్మలో చేసిన కర్మలకు ఇప్పుడు నువ్వు దానికి శిక్షిస్తావా అని చెప్పేసి యమధర్మరాజును ఆయన మాండవ్య మహర్షి తన శక్తితో శపిస్తాడు. అంటే భూమి మీద నువ్వు శూద్రుడిగా జన్మించు అని. ఆయన అలా విదురుడిగా ఎత్తుతాడు. ఇది మనకు పురాణాల్లోని కథ. అంటే అక్కడ కూడా మాండవ్య మహర్షి యమధర్మరాజుతో మృత్యువుతో విప్లవాత్మకంగా పోరాడతాడు. అలాగే ఇక్కడ సావిత్రి పోరాడబోయేది విప్లవాత్మక పోరాటము. ఆ విప్లవాత్మక పోరాటం కూడా ఎలాంటి వ్యక్తితో పోరాడబోతుంది, ఎలాంటి దైవంతో పోరాడబోతుంది, మన జీవితాలనంతటినీ తీసుకునే యమధర్మరాజు మృత్యువుతో సావిత్రి పోరాడబోతూ ఉంది. అయితే ఇప్పుడు సావిత్రిలో ఒక సర్వాధికార శక్తి, దైవ సంకల్పం మాత్రమే ఉన్నాయి. అయినా ఒక్క క్షణము నిశ్చలంగా అక్కడే సంచరిస్తూ తన పాదాల దగ్గర ఉన్న సత్యవంతుని దేహాన్ని చూసింది. బలమైన గాలి నుండి తేరుకున్న ఒక వృక్షంలా, అంటే విపరీతంగా గాలి ఉన్నప్పుడు ఊగిపోతూ ఇక అలా కాదు అన్నట్టుగా తనంతట తాను నిలదొక్కుని ఎలాగైతే ఒక వృక్షం నిలబడుతుందో ఆ రకంగా ఆ గాలి నుంచి తేరుకున్న ఒక వృక్షంలా తన శిరస్సును పైకి లేపింది సావిత్రి, దృష్టిని ముందుకు మరల్చింది. ఇక్కడ దాకా మనము లాస్ట్ సెషన్లో చూసాము. ఇప్పుడు పేజ్ నెంబర్ 574లో ఉన్నాం. Unmoved, their timeless, wide, unchanging gaze had seen the unprofitable cycles pass, survived the passing of unnumbered stars, and sheltered still the same immutable orbs. The two opposed each other with their eyes, woman and universal God, around her, piling their wide, unbearable loneliness upon her mighty, uncompanioned soul. Many inhuman solitudes came close, vacant eternities of forbidding hope, laid upon her their hues and lifeless look, and to her ears, silencing earthly sounds, a sad and formidable voice arose, which seemed the whole adverse worlds. తన ముందు అభౌతికమైనది, అంటే భౌతికమైన రూపం లేనిది, నల్లగా ఘనంగా ఏదో నిలబడి ఉన్నట్టుగా సావిత్రి గమనించింది. ఆ చీకటి రూపము సమస్త అస్తిత్వాన్ని నిరాకరించేది, అంటే దేన్ని కూడా ఉండకూడదు అనుకునేది, అపరిమితమైనది, భయాశ్చర్యాలను కలిగించేది. ఆ నేత్రాలు చూసే చూపు ఎలా ఉంది అంటే, ఆ మృత్యువు చూసే చూపు ఎలా ఉంది అంటే, మార్పు లేకుండా నిశ్చలంగా ఎప్పటికీ ఒకేలా కాలంతో పని లేకుండా కాలరహితంగా చూసే విశాల దృక్కులవి. ఆ చూపులు ఇంకా ఎలా ఉన్నాయంటే, పురోగతి లేకుండా యుగాలు కదిలిపోవటాన్ని వీక్షించాయి. ఎలాంటి వాటిని చూపులు అంటే, యుగాల కాలం గడిచిపోతూ ఉంది, కానీ మనిషి మాత్రం
అలాగే మృత్యువును అధిగమించలేకపోతున్నాడు. ఎలాంటి పురోగతి లేకుండా కాలం గడిచిపోతూ ఉంది. దాన్ని మృత్యువు నేత్రాలు చూస్తున్నాయి. ఆ చూపులు ఎప్పటినుంచో అసంఖ్యాక తారకల అనంత పయనాన్ని చూస్తూ ఉన్నాయి. అంటే తారలు ఈ రకంగా శాశ్వతంగా ఉండేటివి ఆ చూపులు. కానీ ఈ తారకలు ఇలా కదిలిపోతూ ఉండటాన్ని ఎప్పటినుంచో చూస్తూ ఉన్నాయి ఆ చూపులు. ఏకరీతి నిశ్చల గోళాలకు ఆశ్రయం ఇచ్చిన వీక్షణాలు అవి. ఈ గోళాలకంతా కూడా ఒకే రీతిలో నిశ్చలంగా ఉన్న గ్రహాలకు ఆ మృత్యువు చూపులో ఆశ్రయం ఇస్తూ ఉందన్నమాట. సావిత్రి ఇప్పుడు విశ్వదైవమైన మృత్యువు ఇద్దరు వ్యతిరేక దృక్కులతో ఒకరినొకరు ఎదుర్కొన్నారు. మృత్యువు చూపులు అలా ఉన్నాయి. సావిత్రి కూడా మృత్యువును చూసింది. ఇద్దరు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. తోడు లేకుండా ఒంటరిగా నిలబడి ఉన్న ఆమె మహత్వ అంతరాత్మపై భరించశక్యం గాని శూన్య అమానవీయ ఒంటరితనాలు గుమికూడి ఆమెను చేరాయి. ఆమె ఇప్పుడు ఒంటరిగా ఉంది. ఆమె అంతరాత్మ ఒంటరిగా ఉంది. అలాగా మానవీయం కాని ఈ శూన్య ఒంటరితనాలన్నీ కూడా ఆమె చుట్టూ గుమికూడాయి. సంభావ్యతను నిషేధించే శూన్య శాశ్వతత్వాలు తమ నిర్జీవ దృక్కును ఆమెపై నిలిపాయి. అంటే నువ్వు ఏం చేసినా, ఏది సాధించినా కూడా ఇక్కడ ఏ అద్భుతము జరగదు, ఏది మారదు అన్నట్టుగా ఎప్పటి నుంచో శాశ్వతంగా ఉన్న శూన్యం ఆమెను చూసింది. భూ శబ్దాలను నిశ్శబ్దం చేస్తూ సమస్త వ్యతిరేక ప్రపంచాల నుంచి వచ్చినట్టుగా ఒక భయంకర విషాద స్వరము ఆమెకు వినిపించింది. Unclasp, it cried, thy passionate influence and relax, O slave of nature, changing tool of changeless law, who vainly resist rebellion to my yoke. Thy elemental grasp, weep and forget, entomb thy passion in its living grave. Leave now the once loved spirit's abandoned robe, pass lonely back to thy vain life on earth. It ceased. She moved not, and it spoke again, lowering its mighty key to human chords, yet a dread cry behind the uttered sounds, echoing all sadness and immortal scorn, moaned like a hunger of far wandering waves. Will thou forever keep thy passionate hold, thyself a creature doomed like him to pass, denying his soul death's calm and silent rest? Relax thy grasp. This body is earth's and thine. His spirit now belongs to a greater power. Woman, thy husband suffers. అంటూ అరిచింది మృత్యు. వదిలిపెట్టు అంటూ బిగ్గరగా అరిచింది. నీ ఆవేశపూరిత ప్రభావాన్ని సడలించు. ఓ ప్రకృతి బానిస, మార్పులేని ధర్మాన్ని మార్చాలని చూసే పరికరమా. అంటే నా బంధాన్ని సడలించాలని విప్లవాత్మకతతో పోరాటం చేస్తున్నావు, సంఘర్షిస్తున్నావు. మృత్యువును ఓడించాలని ఆత్మ సంకల్పంతో సావిత్రి చేసే పోరాటము భూచరిత్రలోనే ఒక విప్లవం. నీ పంచభూతాత్మక పట్టును సడలించు, రోధించు. సరే, నీ భర్త చనిపోయాడు, సత్యవంతుడు మరణించాడు, కొంతకాలం రోధించు, కొంతకాలం ఏడు, మర్చిపో. నీ మోహావేశాన్ని దాన్ని సజీవ సమాధి చేయి. ఒకప్పుడు నీవు ప్రేమించిన ఆత్మ వదిలిన వస్త్రాన్ని, నువ్వు ప్రేమించిన ఆత్మ వదిలిన వస్త్రం ఇది సత్యవంతుని శరీరం. ఆమె ప్రేమించింది సత్యవంతుని ఆత్మను, ఆ సత్యవంతుని శరీరాన్ని. దాన్ని ఇప్పుడు వదిలిపెట్టు. పృథ్వీ మీద నీ నిరర్థక జీవితానికి ఒంటరిగా సాగిపో అని. ఇక్కడ మృత్యు అభిప్రాయం ఏమంటే మానవ జీవితమే వ్యర్థమైనది, ఎప్పటికైనా శూన్యంలోకి అంటే తనలోకి చేరుకునేదే అని. అలా పలికి ఆ స్వరము ఆగిపోయింది. కానీ సావిత్రి కదలలేదు. ఆ స్వరం మళ్ళీ తిరిగి మాట్లాడింది. తన మహత్వ భావ ప్రకటనను మానవ స్వరానికి మేళవిస్తూ పలికినప్పటికీ శబ్దాల వెనుక ఉన్న ఆ భయంకర ఆర్తనాదంలో సమస్త దుఃఖం, మనుషుల దుఃఖం మొత్తము, అమరత్వ తిరస్కారము, అసలు అమృతత్వం అనేది ఉందా అన్న తిరస్కారము ప్రతిధ్వనించాయి. సంచరిస్తున్న సుదూర తరంగాల ఆకలి కేకల ఆరోపించింది. నీ మోహావేశ పట్టును ఎప్పటికీ నిలుపుకోగలను అనుకుంటున్నావా? ఈ నీ భావావేశాన్ని, ఈ పట్టును ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతం అనుకుంటున్నావా? అది నువ్వు కూడా అతనిలా కాలంలో గతించిపోయేదానివే. ఇప్పుడు సత్యవంతుడు మరణించాడు, నువ్వు కూడా ఏదో ఒక రోజున మరణిస్తావు. అతని అంతరాత్మ మరణంలో నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకోవటాన్ని అడ్డుకుంటున్నావు. అతని ఆత్మ హాయిగా ఈ మరణము మృత్యువులో నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటుంది. దాన్ని నువ్వేం చేస్తున్నావు? నువ్వు అడ్డుకుంటున్నావు. దాన్ని బట్టి నీ బంధంతో లాగుతున్నావు.
నీ పట్టును సడలించు, నీ బంధాన్ని సడలించు. ఈ భౌతిక శరీరం భూమికి నీకు చెందినది కావచ్చు. సత్యవంతుని శరీరము ఒకప్పుడు భూమి మీద జన్మించి తర్వాత నువ్వు ప్రేమించి వరించావు కాబట్టి భూమిది నీది కావచ్చు. కానీ ప్రస్తుతము అతని ఆత్మ ఒక మహాశక్తికి చెందినది. ఓ వనిత, నువ్వు ఇలా చేయటం వల్ల నీ భర్త బాధపడతాడు. అతని ఆత్మ హాయిగా విశ్రాంతి తీసుకుని ఎందుకు బంధంతో అతన్ని పట్టి లాగుతావు అంటూ అరిచింది మృత్యువు. అప్పుడు సావిత్రి drew back her heart's force that clasped his body still, where from her lap, renounced on the smooth grass, softly it lay as often before in sleep, when from their couch she rose in the white dawn, called by her daily tasks, now too, as if called, she rose and stood, gathered in lonely strength, like one who drops his mantle for a race, and waits the signal motionlessly swift, she knew not to what course her spirit above, on the crypt summit of her secret farm, like one left sentinel on a mountain crest, a fiery footed splendor puissant winged, watched flaming silent, with her voiceless soul, like a still sail upon a windless sea. నిశ్చలంగా ఉన్న సత్యవంతుని శరీరాన్ని బంధించుకొని ఉన్న తన హృదయ శక్తిని సావిత్రి నెమ్మదిగా వెనక్కి తీసుకుంది. మృత్యువు ఈ రకంగా అరచడంతో ఏమని, నీ పట్టును సడలించు, నీ బంధాన్ని వెనక్కి తీసుకో అంటే సావిత్రి వెనక్కి తీసుకుంది. అంతవరకు తన హృదయ శక్తితో అంటే తన ప్రేమతో సత్యవంతుని శరీరాన్ని గట్టిగా పట్టుకొని ఉంది. కానీ మృత్యువు మాటలకు వెనక్కి తీసుకుంది. తన ఒడి నుంచి క్రింద మెత్తని గడ్డిపై మెల్లగా ఉంచిన సత్యవంతుని దేహం అలాగే ఉంది. అలా క్రింద పెట్టింది కదా సత్యవంతుని దేహం, అది అలాగే ఉంది. ఎలా అయితే ప్రతిరోజు ఉషోదయాన సత్యవంతుడు నిద్రపోతూ ఉండగా తాను లేచి నిత్యకృత్యాలకు సన్నద్ధమవుతుందో రోజు, అలాగా సావిత్రి ఇప్పుడు కూడా ఎవరో పిలిచినట్టుగా పైకి లేచి ఏదో పనులు చేయడానికి లేవాలి అన్నట్టుగా సత్యవంతుని శరీరం పక్క నుంచి పైకి లేచి తన ఒంటరి బలాన్నంతా కూడా కూడగట్టుకుంది. ఒక పందెంలో పాల్గొనే వ్యక్తి ఎలా తన పైనున్న వస్త్రాన్ని పడేసి నిశ్చలంగా సంజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు రన్నింగ్ రేస్లో పాల్గొనే వాళ్ళు పైనున్న క్లాత్ను కూడా పక్కన పడేసి ఎలా అయితే రెడీ 1 2 3 అనటానికి ఆ సంజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలా తనను తాను సన్నద్ధం చేసుకుంది. ఆమెకి ఇప్పుడు గమనం ఏంటో తెలియదు, ఎటు నడవాలో తెలియదు అనుకో. ఆత్మ ఆమె రహస్య స్వరూపం యొక్క ఉన్నత శిఖరంపై ఒక పర్వత శిఖ మీద కాపలా కాసేవాడిలాగా నిలబడి ఉంది. ఆమె ఆత్మ ఎలా ఉందంటే ఒక ఉన్నత శిఖరం మీద నిలబడి ఉన్నతత్వాన్ని సంతరించుకొని ఉంది ఆమె ఆత్మ. దాంతో పాటుగా ఆమె స్వరరహిత అంతరాత్మ గాలి లేని సంద్రంపై స్థిరంగా ఉన్న నావల, ఎలా అయితే గాలి లేని సముద్రం మీద ఎటు చలించకుండా ఉన్న సముద్రం మీద ఒక నావ అలా స్థిరంగా ఉంటుందో ఆ రకంగా నిశ్చలంగా ఉంది. మోహావేశంలోని స్వచ్ఛతతో లంగరు వేసే శక్తి పైనుంచి గమనిస్తూ ఉంది. శాశ్వత లోతుల నుండి ఎటువంటి ప్రేరేపణ ఉవ్వెత్తున పైకి లేస్తుందో అని వేచి చూస్తూ ఉంది. అంటే శాశ్వత లోతుల నుంచి ఎలాంటి ప్రేరేపణ వస్తుంది, ఏమి మనకి సంజ్ఞ వస్తుంది అన్నట్టుగా, ఏం చేయాలి అన్నట్టుగా సావిత్రి సిద్ధంగా అలాగే వేచి చూస్తూ ఉంది. వైట్ ప్యాషన్లెస్ ఇట్ రోడ్ అండ్ యాంకర్డ్ మైట్, waiting what far-reached impulse should arise out of the eternal depths and cast its surge. Then death the king leaned boundless down, as leans night over tide lands, when evening pales and fading gleams break down the horizon's walls. Nor at the dusk grows mystic with the moon. The dim and awful Godhead rose erect from his brief stooping to his touch on earth, and like a dream that wakes out of a dream, forsaking the poor mould of the dead clay, another luminous Satyavan arose, starting upright from the recumbent earth, as if someone over viewless borders stepped, emerging on the edge of unseen worlds. In the earth's day, the silent marvel stood between the mortal woman and the God. శాశ్వత లోతుల నుంచి ఎలాంటి ప్రేరేపణ ఉవ్వెత్తున పైకి లేస్తుందో అన్నట్టుగా ఆమె అంతరాత్మ వేచి చూస్తూ ఉంది. అప్పుడు సాయం సంధ్య క్షీణిస్తూ
కాంతి కిరణాలు వివరణమయ్యి, అంటే కాంతి నెమ్మదిగా సాయంకాలం అవుతూ ఉంది, రాత్రి చీకటి పడబోతూ ఉంది. కాంతి కిరణాలు సన్నగిల్లాయి. పగలంతా కార్యాలతో అలసిపోయిన భూమి మీద వాలిన రాత్రిలా. అంటే పగలంతా పనులు చేసి చేసి అలసిపోయి భూమి ఇహ పడుకుందాము అన్నట్టుగా ఎలా అయితే అలసిపోయి పడుకుంటుందో భూమి మీద, అలాగా భూమి మీద వాలిన రాత్రిలా మృత్యు సార్వభౌముడు అపారంగా విస్తరించుకున్నాడు. ఆ చీకటి అపారంగా విస్తరించుకుంది మృత్యువు. అప్పటికింకా సంధ్య చీకటి శశాంకునితో మార్మికతకు వృద్ధి చెందలేదు. అంటే ఇంకా పూర్తిగా రాత్రి రాలేదు. చంద్రకాంతి అన్నది ఇంకా పూర్తిగా రాలేదు. సంక్షిప్త కాలము భూమిని స్పర్శిస్తూ భూమిపై వాలిన అస్పష్ట భయంకర మృత్యుదేవత పైకి లేచాడు. సంక్షిప్త కాలము కొంచెం కాలము భూమిని స్పర్శించి ఆ తర్వాత భూమిపై వాలిన అస్పష్ట భయంకర మృత్యుదేవత పైకి లేచాడు. ఒక స్వప్నం ఇంకొక స్వప్నం నుంచి మేలుకొన్నట్టు. అంటే మనం నిద్రలోనే ఒక కల కంటూ ఆ కలలోనే ఇంకొక కల కంటాం కదా, అలాగా ఒక స్వప్నం ఇంకో స్వప్నం నుంచి మేలుకొన్నట్లుగా మరణించిన నిస్సహాయ భౌతిక శరీరాన్ని, సత్యవంతుని శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక ప్రకాశమాన సత్యవంతులో నుంచి ఇంకొక ప్రకాశమాన సత్యవంతుడు పైకి లేచాడు. సత్యవంతుని భౌతిక శరీరం అలానే అక్కడే అరణ్యంలో ఉంది. ఈ ప్రకాశిత శరీరం మాత్రము పైకి లేచింది. శయనిస్తున్న పృథ్వీ నుంచి ప్రారంభించి అగోచర సరిహద్దులపై అడుగుపెట్టి కనిపించని ప్రపంచాల అంచున ఉద్భవించినట్టుగా నిలబడ్డాడు. భూమిపై ఇంకా పూర్తిగా చీకట్లు ముసురుకొని ఆ పగటి సమయాన, సాయం సంధ్యా సమయాన నిశ్శబ్ద అద్భుతమైన సత్యవంతుడు మానవ కాంత అయిన సావిత్రికి మృత్యుదేవతకు మధ్యన నుంచున్నాడు. ముందు మృత్యుదేవుడు ఉన్నాడు, ఆ తర్వాత సత్యవంతుడు ఉన్నాడు, ఆ వెనుక సావిత్రి ఉంది. అలాగా సావిత్రికి మృత్యుదేవతకు మధ్యన సత్యవంతుడు లేచి నిలబడ్డాడు. మరణించి ఇక్కడి నుంచి వెళ్ళిన అతను మర్త్యవాయువుకు పరాయిదైన, అంటే మానవ రూపం కాని ఒక పవిత్ర రూపం యొక్క తేజాన్ని ధరించి తిరిగి వచ్చినట్టుగా కనిపించాడు సత్యవంతుడు. అది మానవ రూపం కాదు, అతని ఆత్మ. అతని అంతరాత్మ ఎలా ఉంది, తేజోవంతంగా ఒక పవిత్ర రూపాన్ని ధరించి ఉంది. అలాగా సత్యవంతుడు కనిపించాడు. Such seemed he as if one departed came wearing the light of a celestial shape, splendidly alien to the mortal air. The mind sought things long loved and fell back foiled from unfamiliar hues, beheld at long by the sweet radiant form unsatisfied, incredulous of its too bright hints of heaven, too strange the brilliant phantasm to life's clasp, desiring the warm creations of the earth, reared in the order of material suns. The senses seized in vain a glorious shade. Only the spirit knew the spirit still, and the heart divined the old loved heart, though changed. మనసు ఎంతో కాలంగా అన్వేషిస్తూ ప్రేమిస్తూ ఉన్న విషయాలన్నీ కూడా విఫలమయ్యి అపరిచిత వర్ణాల నుంచి పడిపోయాయి. సావిత్రి మనసు సత్యవంతుని చూడాలని అభిలషించింది, కోరుకుంది. కానీ అతని మధుర ప్రకాశిత రూపము ఆమెను అసంతృప్తికి గురి చేసింది. ఎందుకంటే అది భౌతిక శరీరంతో లేదు. అతని రూపం తేజోమానంగా ప్రకాశిస్తూ ఉన్నా కూడా సత్యవంతుని రూపం ఇప్పుడు తనకు తెలిసిన, తాను ప్రేమించిన గతంలోని సత్యవంతుడు కాదు. అలాంటి సత్యవంతుని భౌతిక రూపాన్ని చూడాలి అని ఆమె మనసు తహతహలాడింది. స్వర్గం నుంచి వచ్చే దేదీప్యమాన సూచనలను విశ్వసించలేకపోయింది. తలతలలాడే ఆ మాయా రూపము చాలా కొత్తగా కనిపించింది. కేవలం కనపడే అంతరాత్మ చాలా కొత్తగా, తేజోవంతంగా ఉంది, ప్రకాశమానంగా ఉంది, కానీ చాలా కొత్తగా కనిపించింది. ఆమె జీవితము దాన్ని ఆలింగనం చేసుకోలేకపోయింది. భౌతిక సూర్యుల తీక్షణ కాంతిలో పోషించబడిన భూ సృష్టులను చూడాలని ఆమె ఇంద్రియాలు కోరుకున్నాయి. అంటే భూమి మీద అతని రూపము చక్కటి ఇంద్రియాలతో ఎలా తీర్చిదిద్దుకొని ఉందో ఆ రూపాన్ని చూడాలని ఆమె ఇంద్రియాలు కోరుకున్నాయి. ఆ వైభవోపేత ఛాయను పట్టుకోవాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాయి. ఇక అయినా ఆమె ఆత్మ మాత్రమే అతని ఆత్మను తెలుసుకుంది. మార్పు చెందినప్పటికీ తాను ప్రేమించిన అతని హృదయాన్ని ఆమె హృదయము గుర్తించింది. అంటే అది మార్పు చెందింది, కానీ తాను ప్రేమించిన అతని హృదయాన్ని ఆమె హృదయాన్ని గుర్తించింది. రెండు సామ్రాజ్యాల మధ్యన సత్యవంతుడు చలించకుండా నిలబడి ఉన్నాడు.
2 సామ్రాజ్యాలంటే ఒకటి మృత్యు సార్వభౌముడు, ఇంకొకటి సావిత్రి. ఈ 2 సామ్రాజ్యాల మధ్య సత్యవంతుడు చెలించకుండా నిల్చున్నాడు. Between 2 realms he stood, not wavering, but fixed in quiet, strong expectancy, like one who, sightless, listens for a command. So were they immobile on that earthly field, powers not of earth, though one in human clay. On either side of one, 2 spirits strove. Silence battled with silence, vast with vast. But now the impulse of the path was felt, moving from the silences, the supports, the stars, to touch the confines of the visible world. ఆయన ఆమె ఆత్మ మాత్రమే అతని ఆత్మను తెలుసుకుంది. హృదయాన్ని గుర్తించింది. ఆమె ఆత్మను తెలుసుకుంది. మార్పు చెందినప్పటికీ తాను ప్రేమించిన అతని హృదయాన్ని ఆమె హృదయము గుర్తించింది. 2 సామ్రాజ్యాల మధ్యన సత్యవంతుడు చెలించకుండా నిలబడి ఉన్నాడు. ఒక అంధుడు ఎలా అయితే వినిపించే ఆజ్ఞ కొరకు స్థిరంగా నిశ్చలంగా ఎదురు చూస్తాడో ఆ రకంగా సత్యవంతుడు నిలబడి ఉన్నాడు. అంటే ఒక గుడ్డివాడు నువ్వు ఇటు తిరుగు, అటు తిరుగు, లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు అని వెనక్కి అడుగు అని ఎవరైనా చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, ఆ రకంగా సత్యవంతుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా భూతలంపై వారు చలనం లేకుండా ఉన్నారు. వారిలో ఒకరు సావిత్రి, మానవ రూపమైన వారు ముగ్గురు పృథ్వీకి చెందిన శక్తులు కాదు. సత్యవంతునికి ఇరువైపులా 2 ఆత్మలు. సావిత్రి ఒకటే మానవ రూపం, అయినా కూడా 3 శక్తులు, మిగిలిన 2 కూడా శక్తులు, 2 ఆత్మలు. కానీ సత్యవంతునికి ఇరువైపులా 2 ఆత్మలు, సావిత్రి ఆత్మ, మృత్యువు. ఇక్కడ సావిత్రి అంటే సావిత్రి లేవటం కాదు, సావిత్రి ఆత్మ పైకి లేచింది. సో ఈ 2 ఆత్మల మధ్యన సత్యవంతుడు ఉన్నాడు. నిశ్శబ్దంతో యుద్ధం చేస్తున్నది, విస్తారతతో పోరు సల్పుతున్నది. సావిత్రి దేవుళ్ళ నిశ్శబ్దాన్ని, ఆ విస్తారతను తన ఆత్మబలంతో సాధించింది కాబట్టి మృత్యుదేవుని నిశ్శబ్దంతో, మృత్యుదేవుని విస్తారతతో పోరాటానికి సిద్ధమవ్వగలుగుతోంది. ఇప్పుడు మార్గానికి, ఆమె గమనానికి ప్రేరేపణ అనుభూతిలోకి వచ్చింది. ఎటు వెళ్ళాలో ఆ మార్గం, గమనం అన్నది కనిపించింది. అది తారకలను సమర్థించే నిశ్శబ్దం నుంచి కనిపించే ప్రపంచ పరిమితులను స్పర్శించే పథం. అది ఎలాంటి మార్గము అంటే తారకలను సమర్థించే నిశ్శబ్దం నుంచి, అలాగే కనిపించే ప్రపంచ పరిమితులను స్పర్శించే పథం. అంటే ప్రపంచ పరిమితులను దాటుతూ ఉన్నారు, అక్కడ మార్గం కనిపించింది. ప్రకాశమాన సత్యవంతుడు కదిలాడు. అతని వెనుక మృత్యుదేవత నెమ్మదిగా చప్పుడు చేయకుండా కదిలాడు. ల్యూమినస్, he moved away. Behind him, death went slowly with his noiseless tread. As seen in dream-built fields, a shadowy herdsman glides behind some wanderer from his voiceless herds. And Savitri moved behind eternal death. Her mortal pace was equalled with the gods. Wordless she travelled in her lover's steps, planting her human feet where his had trod, into the perilous silences beyond. సత్యవంతుడు కదిలాడు. అతని వెనుక మృత్యుదేవత నెమ్మదిగా చప్పుడు చేయకుండా కదిలాడు. స్వప్న నిర్మిత క్షేత్రాలలో ఒక కాపరి స్వరంలో తన గొర్రెల గుంపు నుండి తప్పిపోయి సంచరిస్తూ ఉండే నీడల దాని వెనుక మెల్లగా కదులుతూ ఉన్నట్టుగా, ఎలాగైతే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రె వెనుక జాగ్రత్తగా నడుస్తూ ఉంటాడో అలా సావిత్రి శాశ్వత దైవమైన మృత్యువు వెనుక కదిలింది. ఆమె మర్త్య అడుగు దైవం అడుగులతో సమంగా నడిచింది. పదరహితంగా ఆమె తన ప్రేమికుడైన సత్యవంతుని అడుగులో అడుగేస్తూ అతీతంలోని దుర్భర నిశ్శబ్దంలోకి నడిచింది సావిత్రి. మిగిలింది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ధన్యవాదాలు.